అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6000 రూపాయలు. 4016 రూపాయలేమో చేయూత పథకం కింద వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, మలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు ఇలా 11 విభాగాలకి సంబంధించిన లబ్ధిదారులు లబ్ధి పొందబోతున్నారు. 6000 రూపాయల పెన్షన్ ద్వారా దివ్యాంగులు మాత్రమే లబ్ధి చేకూరబోతున్నారు. ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పిన ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి అందించబోతుంది అనే సమాచారంతో పాటు ఒక 3 శుభవార్తలు తెలంగాణ రాష్ట్రంలో లేటెస్ట్గా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ గురించి కూడా మనం ఇందులో మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. డిసెంబర్ నెల పెన్షన్ చాలామందికి రాలేదు అని అంటున్నారు. అది కూడా ఎప్పుడు రాబోతుందనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అప్డేట్లోకి వస్తే మొదటి శుభవార్త ఇందిరమ్మ ఇండ్ల పథకం. దాన్ని సంక్రాంతికి స్టార్ట్ చేయబోతున్నారు. ఒక్క ఇంటి నిర్మాణానికి ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు. సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్ అని. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు. 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఉద్యమకారులకి అందించబోతున్నారు. ఇక రెండో గుడ్ న్యూస్ వచ్చేసి రైతు భరోసా. 7500 రూపాయల రైతు భరోసా పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇది కూడా సంక్రాంతి నెల నుండి. ఇక మూడో గుడ్ న్యూస్ వచ్చేసి 6,000 రూపాయల ఆర్థిక సాయం అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదు అనే ధరణి కమిటీ నిర్దేశించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ కుటుంబాలన్నిటికీ కూడా మొదటి విడతలో వచ్చే నెలలో అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అనే సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే 3 శుభవార్తలు తెలుసుకున్నాం. ఇవాళ ఈ వీడియోలో టాపిక్ ఏంటి? చేయూత పథకం. చేయూత పథకం ఎప్పుడు రానుంది అనే విషయానికి వస్తే మీరైనా మేమైనా స్పష్టంగా డిసెంబర్ 30వ తారీఖు నాడు గుడ్ న్యూస్ రానుందనే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 30వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రివర్గం మొత్తం కావాల్సిన పథకాలు అలాగే విధి విధానాలు తెలంగాణ రాష్ట్రంలో తదుపరిగా తీసుకోబోయే నిర్ణయాలను ప్రకటించబోతున్నారు. ఇందులో జనవరి నెలలో 2025 కొత్త సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇవన్నీ కూడా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మిగిలిన పథకాలలో కొత్త పెన్షన్ 4016, 6016 కూడా ఒకటి. ఈ పథకాన్ని కూడా పెంపుకు సంబంధించిన ముహూర్త తేదీలను వెల్లడించి రాబోయే 2025లోనే పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపు చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైతే ఇవి అప్డేట్స్ ఉన్నాయి. ఇక డిసెంబర్ నెల పెన్షన్ అంటారా, ఈ నిధులు సర్దుబాటు కాక ఇంకా పోస్ట్ మ్యాన్లకి డబ్బులు అందలేదు అనే సమాచారం కూడా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళకి డబ్బులు అందగానే ఏ రోజు నుండి పెన్షన్లు కొనసాగించబోతున్నారనే సమాచారం తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. ఈ నెల చివరికల్లా ఆసరా పెన్షన్లు రావడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. జై హింద్.